ఈయన గోల్డ్ రెడ్డి అని చెప్తాను. గోల్డ్ రెడ్డి అనే ఆర్టిస్ట్, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఈయన. అని బాగా బిజీ చేస్తుంటారు. 30 రోజులు షూటింగ్ చేస్తుంటారు ఇతను డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సాంగ్స్ రాస్తాడు. చాలా సీనియర్ మోస్ట్ ఈయన, సీనియర్ ఆర్టిస్ట్ ఇతనైతే గేమ్ చేంజర్లో మంచి క్యారెక్టర్ చేశాడు. రామచంద్ర పక్కనే కనిపిస్తాడు హెలికాప్టర్ మీద. చూడండి, గేమ్ చేంజర్ చూసినప్పుడు కనపడతాడు ఇతను. వీళ్ళంతా ఆర్టిస్టులు, మా వాళ్ళంతా. వీళ్ళంతా కంపెనీ సీనియర్ మోటార్స్. ఆయన అయితే చక్రపాణి గారు అని చాలా సీనియర్ ఆర్టిస్ట్. సీరియల్స్లో బాగా చేస్తుంటాడు ఆయన. సీరియల్స్లో బాగా ఎక్కువ జడ్జి క్యారెక్టర్లు, పెద్ద మనిషి క్యారెక్టర్లు చేస్తుంటాడు. సీరియల్స్లో ఫేమస్ ఆర్టిస్ట్ ఆయన. వీళ్ళందరూ ఫేమస్. మీరు ఏ సినిమాలు తీశారు? ఇంతకుముందు ఏ సినిమాలు యాక్ట్ చేశారు? కొత్తగా వచ్చేవా? అంతకుముందు మొన్నటి దాకా ఏ షూటింగ్ చేశారు చెప్పండి. నిజం చెప్పండి, యూట్యూబ్లో ఛానల్కి అబద్ధాలు చెప్తారేంటి? అదైతే చేసావు. యాడ్ ఏంటి బాగుంది, మొన్న చేసిన యాడ్ ఏంటి బ్రహ్మాండంగా చూశాను నేను. మంచి రేటింగ్ వచ్చింది. ఇది టీడీపీ యాడా? అది టీడీపీ కాంగ్రెసా? మీరు టీడీపీ యాడ్ చేశారు, నేను చూసాను, చాలా బాగుంది. మీరు టీడీపీ యాడ్ చేయడం వల్ల టీడీపీ గెలిచింది అనుకుంటున్నాను. నిజమేనా? టీడీపీ యాడ్లో చాలా బాగా యాక్ట్ చేశారు. ఏం క్యారెక్టర్ మీది దాంట్లో? మోక్ క్యారెక్టరా? మోక్ క్యారెక్టర్ నేను చూశాను, అల్లాడిచ్చారు, మామూలుగా లేదు. ఎక్కువ మంది వ్యూస్ వచ్చినాయి దానికి. ఈ మధ్యకాలంలో ఇంకేం సినిమా చేశారు మీరు? మారుతి సినిమా ఏదో చేశారు కదా. మారుతి సినిమాలో హీరో ఎవరండి? ప్రభాసా? సరే, మీరు వచ్చిన తక్కువ కాలంలోనే బాగా బిజీ అయ్యడానికి మీ సీక్రెట్ ఏంటి చెప్పండి. షూటింగ్ చెప్పడం అంటే మీలో ఏదో గ్లామర్ ఉందని చెప్తున్నారు అంటారా, మీ టాలెంట్ ఉందని చెప్తున్నారు అంటారా? సార్ నమస్కారం అండి. బాగున్నారా సార్? మీరు బాగున్నారా? బాగున్నా సార్. మీ పేరు సార్? ఏం పేరు చెప్పమంటారు? సార్ మీ పేరు అడిగితే నా పేరు చెప్తారేంటి సార్? నా పేరా? అందరు తెలిసిందేలేండి నా పేరు. ఏం పేరు సార్? నా పేరు గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి గారు, మీరు చాలా సీనియర్, ఎప్పటి నుంచో యాక్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి వచ్చారు మీరు ఇండస్ట్రీకి? ఎందుకు? ఎందుకంటే జనాలు తెలియాలి కదా. జనాలకు తెలియటం కోసం యూట్యూబ్లో పెడుతున్నాం సార్. చెప్పండి సార్. చెప్పండి, అడగండి. ఇప్పుడు మీరు ఏ సంవత్సరంలో వచ్చారు ఇండస్ట్రీకి? 1992. అప్పటి నుంచి బాగా సీనియర్లు అయితే మీరు? అప్పటి నుంచి బాగా సీనియర్. మీకు నటన అంటే ఇంట్రెస్టా, సాంగ్స్ రాయటం అంటే ఇంట్రెస్టా, సాంగ్స్ పాడటం అంటే ఇంట్రెస్టా? నాకే సంగీతం కంపోజ్ చేయడం ఇష్టము, యాక్టింగ్ ఇష్టం, డైరెక్షన్. మీరు ఇంతకుముందు ఏదో సినిమా డైరెక్షన్ చేశారని తెలిసింది. ఏ సినిమా సార్? సినిమా పేరు? ఏం సినిమా? ఓకే, ఒక మంచి సినిమా చేశారు. మీకు ఈ సినిమా ఫీల్డ్లో ఫీలింగ్ బాగానే ఉందంటారా? ఉంటుంది, ఎందుకుండా. హ్యాపీగానే జీవిస్తున్నారా? 3 పూలు 6 కాయల్లాగా. ఓకే, మీరు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం సూచనలు ఇస్తారు? ఇండస్ట్రీకి ఆర్టిస్ట్గా వచ్చే వాళ్ళకి? టాలెంట్ నమ్ముకోరండి, డబ్బులు నమ్ముకో కాదు. ఇప్పుడు ఏ షూటింగ్కి వచ్చారు సార్ మీరు ఇక్కడ? నేను ఇప్పుడు గుణశేఖర్ డైరెక్షన్లో ఎమ్మెల్యే క్యారెక్టర్ చేస్తున్నాను. తొందరలో తెర మీద చూడండి. ఇంతకుముందు, దీనికి ముందు ఈ మంత్లో ఏం షూటింగ్ చేశారు సార్? సీరియల్ చేశానండి. సీరియల్ పేరు సార్? సీరియల్ పేరు వచ్చేసి సీరియల్ పేరు గుర్తులేదు. ఇంతకుముందు ఏ సినిమాలు చేశారు? సినిమా పేరు చెప్పండి. సినిమాలు చాలా చేసామండి. 1, 2, 3 సినిమాల పేర్లు చెప్పండి సార్. సరిపోదా, శనివారము ఒకటి. ఇంకా చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు అంటే ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ, లాట్స్ ఆఫ్ లవ్, ఇంట్లో మంచి మంచి క్యారెక్టర్లు చేశానండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్ అండి.